వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. వీడియోలకు వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ షేర్ చేయండి. వీడియోలు కనుక వెళ్ళినట్టయితే ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్పై అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు బడ్జెట్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారన్నమాట. ఎన్నికల ముందు ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో సుదీర్ఘకాలంగా నిలిచిన కరువు భత్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం మధ్యంతర బడ్జెట్లో ఎకానమీకి చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం భారతీయ ప్రతిపక్ష చూసుకున్నట్లయితే జనరల్ సెక్రటరీ ముఖేష్ సింగ్ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డిఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే దేశం మహమ్మారి నుంచి కోలుకొని ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయని అన్నారు. కాబట్టి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో 3 విడతల కరువు భత్యం నిలుపుదలకు నిర్ణయాన్ని లేఖ రాశారు. అయితే నిలిపివేసిన డిఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ చేసిన వారికి కృషి గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలు అందించిన వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. అంతేకాకుండా